లలిత బ్రాండ్ రైస్ స్టార్ మహిళ 1700 ప్లస్. ఈ రోజు ఏంటో తెలుసా? ఫ్యామిలీ డే. కుటుంబం, అనుబంధాలు, ఆప్యాయతలు, అనురాగాలు, ప్రేమలు ఇవన్నీ లేకపోతే మనం బతకగలమా చెప్పండి? ఎడమొహం పెడమొహం అయిపోతే ఎలా చెప్పండి? ఈ మధ్య కాలంలో అన్ని న్యూక్లియర్ ఫ్యామిలీలు అయిపోతున్నాయి. పైగా మాట్లాడుకోవడం కూడా సెల్ ఫోన్ లో చాటింగ్ రూపంలోనే జరుగుతున్నాయి. అందుకని మనం అప్పుడప్పుడు ఇలాంటి రోజులు కూడా సెలబ్రేట్ చేసుకోవడం చాలా అవసరం. హ్యాపీ ఫ్యామిలీ డే. ఓకే, ఇప్పుడు పరిచయాలు. నా పేరు సరితారెడ్డి. నేను వనస్థలిపురం నుంచి వచ్చాను. క్వాలిఫికేషన్ ఎంఎస్సీ బిఏడి. మీరు ఎంతమంది? నేను, తమ్ముడు. పెళ్ళైన తర్వాత మా వారు వాళ్ళు ముగ్గురు, నేనే పెద్ద కోడలు. బాధ్యతలు ఎక్కువ అన్నమాట. మా ఆడపడుచు అందరికన్నా పెద్ద. 4 మెంబర్స్ మొత్తం మా ఇంట్లో. సరే, అందరూ కలిసికట్టుగా ఉంటున్నారా అండి? లేదండి, ప్రస్తుతానికి జాబ్స్ పర్పస్ లో అందరం హైదరాబాద్ వచ్చేసాం. మా సెకండ్ మరిది మాత్రం అక్కడే ఉంటారు, ఊర్లో అత్తయ్య మామయ్య వాళ్ళతో. ఓకే. ఇన్ఫాక్ట్ కలిసికట్టుగా జాయింట్ ఫ్యామిలీలో ఉండాలన్న రూల్ ఏమీ లేదు. కానీ ఎక్కడున్నా సరే ఒకళ్ళకొకళ్ళు ఉన్నారు అనే భరోసా ఉంటే చాలు కదండి. అవును. నేను ధరణి, హైదరాబాద్ నుంచి వచ్చాను. ఐఎమ్ స్టడింగ్ మై బీటెక్. ఓకే, మీరు ఎంతమంది ధరణి? నేను, అన్నయ్య. ఓకే. నాన్నగారు ఏం ఉద్యోగం చేస్తున్నారు? నాన్నగారు హెచ్సిఎల్ కంపెనీలో జాబ్ చేస్తారు. ఓకే. మా ఇంట్లో మొత్తం 5 మెంబర్స్. మమ్మీ, డాడీ, అక్క, అన్న, నేను. మా అక్క పెళ్ళైపోయి యూకేకి వెళ్ళిపోయింది. నేను, మా అన్న ఎంబీఏ సేమ్ కాలేజ్. ఇదే రోజు బైక్ మీద వెళ్తాం, బైక్ మీద వస్తాం. ఓకే. ఈ మధ్య ఇదొకటి, పిల్లలు చదువుకున్న తర్వాత యూకేలు యుఎస్ఏలు వెళ్ళి సెటిల్ అయిపోతున్నారు. పాపం పెద్దవాళ్ళు ఇద్దరు మాత్రమే ఇక్కడ మిగులుతున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? మధ్య మధ్యలో ఒకసారి వెళ్ళి విజిట్ చేసుకుని వస్తున్నారు, 3 నెలలకు ఒకసారి. నా పేరు సౌందర్య. నేను సికింద్రాబాద్ నుంచి వచ్చాను. సిఐపిసిసి చేస్తున్నాను. ఓకే. మీరు ఎంతమంది సౌందర్య? నేను ఒక్కదాన్నే. అలాగేనా? నేను సేమ్. కానీ ఇంకా నీకు అటు ఇటు కజిన్స్ ఉండుంటారు కదా? కజిన్స్ ఉన్నారు. మా మమ్మీ డాడీకి మేము ముగ్గురం. ఒక అన్నయ్య, చెల్లి. మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో నేను, మా హస్బెండ్, మా అత్తయ్య, ఒక ఆడపడుచు. నాకు ఒక పాప. ఓకే. నా పేరు నిరోష. నేను సికింద్రాబాద్ నుంచి వచ్చాను. మేము మ్యారేజ్ అయ్యాక 4 మెంబర్స్ మా అత్తయ్య వాళ్ళకి. నేను చిన్న కోడల్ని. అలా ఎలా మ్యారేజ్ అయ్యాక 4 మెంబర్స్ అయ్యారు? అలా కాదు, మ్యారేజ్ ముందే వాళ్ళు 4 మెంబర్స్ అండి. ఆడపడుచులు లేరు, నేనే చిన్న కోడల్ని. అదేంటి చాలా సంతోషంగా చెప్పారు, ఆడపడుచులు లేరు. ఏమిటా చెప్పడం, ఆడపడుచులు లేరు అమ్మయ్య అని చెప్పింది ఈవిడ. అలా చెప్పలే, మామూలుగా చెప్పాను. అది ఆ ఫీలింగ్ వచ్చింది. అది వచ్చేస్తుంది అలా. ఓకే, సరే. ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేసే ముందు మనం సరిత ఫ్యామిలీ నుంచి ఎవరైనా పరిచయం చేసుకుందాం. సరిత, పిలవండి. ఎవరు వచ్చారు? అమ్మ, నాన్న, మా వారు, మా పాప. తమిళమ్మయ్య? అమ్మ, నాన్న, మా వారు, మా పాప. సరిత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్. మా వారు శ్యామ్ సుందర్ రెడ్డి. నమస్కారం అండి. శ్యామ్ గారు, ఏం ఉద్యోగం చేస్తుంటారు మీరు? బిజినెస్ చేస్తుంటారు. ఓకే. పాప పేరు? పాప పేరు స్నికితా రెడ్డి. నిఖిత. చెప్పు నాన్న, ఏం పేరు నీది? ఏం చదువుకుంటున్నావు? ఓకే, వెరీ గుడ్ నిఖిత. నీకు ఏమి ఇష్టం? చాక్లెటా, ఐస్ క్రీమ్లా, బిస్కెట్లా, స్టార్ మహిళ? స్టార్ మహిళ. పాపకు కూడా నాలాగా తెలివితేటలు బాగా ఉన్నాయండి. లవ్ చాలా తెలుసు, ఎక్కడ ఏం చెప్పాలో తెలుసు, బాగా తెలుసు నాన్న. బంగారు తల్లి నువ్వు. అబ్బా. నా పేరు ఇంద్రారెడ్డి అండి. ఓ, ఇంద్రసేనారెడ్డి గారు. ఓకే. ఏ ఊరండి? నీలమర్రి అండి, మండలం, నల్గొండ జిల్లా. మీరు మైక్ లో మాట్లాడాలి లేరు, కొట్టేలా ఉన్నారు. నన్ను క్వశ్చన్స్ అడుగుతావా, దీంతో వేస్తాను అన్నట్టుగా ఉంది. ఓకే. మీ ఆవిడ? విమలమ్మ నా పేరు. విమలమ్మ గారు. ఓకే. స్టార్ మహిళ చూస్తూ ఉంటారండి? మేమందరం చూడాలని ఇక్కడికి వచ్చినాం. చాలా సంతోషం అండి. మిమ్మల్ని కూడా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఇవాళ కుటుంబం డే సందర్భంగా. సో మీరు హైదరాబాద్ లో ఉంటున్నారా? వనస్థలిపురం. అప్పుడప్పుడు వెళ్తూ ఉంటారా వాళ్ళని కలవడానికి? ఫెస్టివల్స్ కి వెళ్తుంటాం. ఫెస్టివల్స్ కి అత్తగారింటికి ఇటు అటు రెండు డివైడ్ అవుతారా? అటు 2 days, ఇటు 2 days. ఓకే, వెరీ గుడ్ అండి. థ్యాంక్ యూ అండి వచ్చినందుకు. నమస్కారం.
అయిపోయింది కాబట్టి మిగిలిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని మేము మళ్ళీ పరిచయాలు పెంచుకుంటాం వాళ్ళతో. సరిత, పల్లవి, మమత, నిరోష, సౌందర్య, ధరణిల్లో ఈ రోజు ఎవరవుతారు స్టార్ మహిళ లేదా స్టార్ యువతి? లలిత బ్రాండ్ రైస్ స్టార్ మహిళలో మన మొట్టమొదటి రౌండ్ పట్టుకోండి చూద్దాం. జరా కంగ్రాచులేషన్స్, 20 పాయింట్స్ వచ్చాయి. ఇప్పుడు వీళ్ళందరికీ ఏమొచ్చిందో చూద్దాము. సో నీకు 20 పాయింట్స్ ఇచ్చేసాము అని ఇప్పుడు దింపేస్తున్నాం. పంజరం ఓకే ధరణి, నేను లోపలికి పంపించేసి కళ్ళకు గంతులు కట్టే ముందు ఒకసారి మీ ఫ్యామిలీ మెంబర్స్ ని మాకు పరిచయం చేసేసి. వాళ్ళ ఫ్యామిలీ డే కదా, ఎవరెవరు వచ్చారు? అమ్మ, నాన్న, అన్నయ్య. పరిచయం మా చేయమా. నాన్నగారు HCL లో జాబ్. నమస్కారం అండి. సార్, మీ అమ్మాయిని మీరు ఏం చేద్దాం అనుకున్నారు? తన ఇష్టంతోనే చేసి తన ఇష్టం వచ్చింది సెలెక్ట్ చేసుకుంది అండ్ మీరు దాన్ని ఎంకరేజ్ చేశారు. ఓ వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, మీరండి అమ్మ, మీ పేరు? నా పేరు లక్ష్మి అండి. ఓకే, లక్ష్మి గారు హౌస్ వైఫ్ అండి. అవునండి. ఓకే, మీరు? పృథ్వీ, పృథ్వీ ఏం చదువుకుంటున్నావు? బీటెక్ ఫైనల్ ఇయర్. ఒకటే బైక్ వెళ్ళి రావడం. అంటే అన్నయ్య నీకు సెక్యూరిటీగా వస్తున్నాడా లేకపోతే నువ్వు అన్నయ్య సెక్యూరిటీ? తనకి సెక్యూరిటీయా? ఓకే, థ్యాంక్ యూ అండి వచ్చినందుకు. హ్యాపీ ఫ్యామిలీ డే. థ్యాంక్ యూ. అబ్బా ఎంత బాగున్నావో తెలుసా ధరణి. 1 2 3 గో. సరిత ఫస్ట్ అవుట్ అయ్యారు. దీని మీద మీ స్పందన? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఎందుకలా? ఫస్ట్ అవుట్ అయ్యి నేనే వాళ్ళకు పెద్ద కిక్ ఇచ్చా. ఓ ఈవిడ రవితేజ టైపు. ఈవిడికి ఏదైనా ఫింగర్ గా చేస్తే మంచి కిక్ వస్తుంది అనమాట. సో 10 పాయింట్స్ అండి. దినేష్, రాజేష్ అని ఇద్దరు ఉంటారు. ఎవరు వాళ్ళు? మీ ఆయన ఫ్రెండ్స్? నో, నా ఫ్రెండ్స్ కాదు, మా ఆయన ఫ్రెండ్స్ కాదు. ఓకే, అయితే రాజేష్ అంటాడు దినేష్ ని, ఏంట్రా ఈ మధ్య నువ్వు బాక్సింగ్ మానేసా అన్నావు కదా, మరి మొహం మీద దెబ్బలేంట్రా అంటాడు. నేను మానేసా కానీ మా వైఫ్ మానలేదు. ఈ జోక్ ఈవిడిదే. ఇందాక వచ్చినప్పుడు వాళ్ళ ఆయన ముక్కు మీద ఘాట్లు చూసారా మీరు? కాదు కాదు. ఓకే, థ్యాంక్ యూ అండి. బాగుంది. మీది కాదులేండి, మీది కాదు ఈ జోక్. ఒకడు అన్నాడంట, ఒరే నాకు పెళ్లి రోజు గుర్తుండట్లేదురా అని. ఇంకొకడు అన్నాడంట, ఒక్కసారి మర్చిపోయి చూడరా, ఆ తర్వాత నువ్వు జీవితంలో ఎప్పుడూ మర్చిపోవు అని. ఇందాక ఆవిడ చెప్పిన జోకి కంటిన్యూషన్. రెడీ, 1 2 3 గో.
నిరోషకి 12 పాయింట్లు ఇచ్చారు. రెడీ 1 2 3 గో. మమతకి 14 పాయింట్లు. ఒక దొంగ అంటాడు ఒకతన్ని, నువ్వు నీతో జేబులో ఉన్న పర్సు ఇవ్వకపోతే నేను తన్ని షూట్ చేసా అంటాడు. అప్పుడు అతను సరే లేదు అని తీసుకో అంటాడు. ఒరే వెర్రివాడ ఇందులో బుల్లెట్స్ లేవరా అంటే, ఒరే పిచ్చివాడలో డబ్బులు కూడా లేవరా అంటాడు. రెడీ 1 2 3 గో. ఓకే, సౌందర్యకి 16 పాయింట్లు అండ్ పల్లవికి 18 పాయింట్లు వచ్చాయి. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్స్ ఉంటారు. వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు, ఎప్పుడైనా హ్యాపీగానే ఉంటారు. ఎలా అలా ఎలా ఎలా ఉండగలరు? నాకు తెలియని విషయం. ఏమో ఎలా ఉండగలరు అలా? నీకు పెళ్ళయిందా? కాలేదు. అందుకే నువ్వు ఈ జోక్ చెప్పగలుగుతావు. చెప్పు. అయితే ఒకసారి వాళ్ళు బాగా గొడవ అవుతుంది. అది నాకు నచ్చిందా? తర్వాత ఎన్ని రోజులైనా మాట్లాడుకోరు. అది ఇప్పుడు వచ్చారు మీరు కథలోకి కరెక్ట్ గా. తర్వాత అయితే వాళ్ళ హస్బెండ్ మార్నింగ్ క్యాంప్ కి వెళ్ళాలని తన వైఫ్ కి మాట్లాడలేడు కదా, లెటర్ రాసి తన మెత్త కింద పెడతాడు. అంటే తను వెళ్ళి చూసుకుంటుంది. దానిలో ఇవాళ నన్ను 5 గంటలకు లేపు అని ఉంటుంది. అయితే మార్నింగ్ లేసరికి 9 అవుతుంది. అయితే ఇంకా లేవలేదేంటి అని కోపం వచ్చి అరుస్తాడు. ఏంటి లేపమని లేపలేదు ఏంటి అంటే, నేను లేపాను కదా అంటే, ఎప్పుడు లేపు అంటే వెళ్ళి మీ దిండు కింద చూసుకుని అంటే 5 అయింది లేవండి అని రాసి ఉంటుంది. అలా ఉంటుంది అనమాట గొడవలు అయితే మౌన వ్రతంలో. ఓకే, థ్యాంక్ యూ. వెళ్ళండి ఇద్దరు. ఓకే, సో ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ ఏంటో చూడండి. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. ఇందులో ముందుగా ఒక సాంగ్. అబ్బాయి మనసునే అమ్మాయి లాగేసి తలగడలా నొక్కేస్తే ఏమైతాది? మస్తు మాస్ వస్తాది, బెస్ట్ ఊపు వస్తాది. హాయ్ నా రాకాసే నువ్వే బయటేసి అట్టా దోపేస్తే టాపులేసి పోదే పోదే పాప టాపులేసి పోదే పోదే పాప రారో రారో నా శివకాశి అగ్గి రాజేసి సిగ్గు వేసేస్తే టాపులేసి పోదే పోదే పాప టాపులేసి పోదే పోదే పాప చెట్టు మీద మ్యాంగోలా నువ్వెంత చక్కగా ఉన్నావే, చాకులాంటి పిల్లాడే ఎంత షార్పుగున్నాడే, చాకొచ్చి మ్యాంగో కోస్తే టాపులేసి పోదే. ఓ నీ కట్టాబంటే టాపులేసి పోదే, పూలే పెట్టాబంటే టాపులేసి పోతే వీళ్ళే కొట్టామంటే టాపు టాపు టాపులేసి పోతిరో. కోదికేమో కొబ్బర్లా, పిల్లాడికి బర్గర్లా. చేస్తున్నావే కల్లోకొచ్చేస్తున్నావే, అరే కొత్త ఫిల్మ్ ట్రైలర్లా. రాయే రాయే నా రాకాసి గోళ్ళు కొరికేసి ఒళ్ళు విరిచేస్తే రారో రారో నువ్వు ఇటుకేసి ప్యాంటు మార్చేసి లుంగి కట్టేస్తే
ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారా ఇక్కడికి? వచ్చారు. ఎవరు వచ్చారు? మమ్మీ, డాడీ, అమ్మమ్మ, అత్తమ్మ. ఈ శుభ సందర్భంలో అందరూ కలిసి రండి ఇక్కడికి, రండి కమాన్. మా నాన్నగారు, మా నమస్కారం మమ్మీ, అండి. మా అమ్మమ్మ, మా అత్తమ్మ వాళ్ళ కిడ్స్. మీ అమ్మమ్మ గారు? అత్తమ్మ. ఓ, నాన్నగారి సిస్టర్? లేదు, మమ్మీ వాళ్ళ సిస్టర్. మమ్మీ వాళ్ళ తమ్ముడు వైఫ్. అమ్మగారి తమ్ముడు వైఫ్. ఓకే. వాళ్ళ పిల్లలు. శివానంద్, నువ్వేం చదువుకుంటున్నావు సూర్యానంద్? ఫస్ట్ క్లాస్. బాగా చదువుకుంటున్నావా? ఏమవుతావు పెద్దగా అయ్యి? ఇంట్లోనే కూర్చొని. ఎవరిని చూసి అలా అవ్వాలనుకున్నావు నాన్న? అమ్మా, మీ పేరు? నా పేరు లక్ష్మి. లక్ష్మి గారు. లక్ష్మి గారు, స్వీట్స్ అండి. ఈరోజు కుటుంబ దినోత్సవం కాబట్టి ఈ ఫ్యామిలీ అందరు ఇక్కడ వచ్చినందుకు చాలా సంతోషం. మీరు చార్ మహిళ ప్రోగ్రామ్ చూస్తారా? ఓ, మన ప్రోగ్రామ్ పేరు చెప్పగానే ఆవిడ మొహంలో ఒక చిరు వెలుగు వచ్చింది. అది నాకు బాగా నచ్చింది. ఎప్పటికి చూస్తా, ఏం పని నాకు ఏం పని. ఎప్పుడు చూస్తా కదా ఆవిడ చెప్పింది, ఎప్పటికి చూస్తారంట. అంటే మన ప్రోగ్రామ్ ఎప్పటికి వచ్చినా అప్పటి వరకు చూస్తారు ఆవిడ. ఓకే, మీరేం చేస్తూ ఉంటారు? టీచర్ గా వర్క్ చేస్తున్నాను. ఓకే అండి. సార్ మీరేం చేస్తుంటారండి? మెడికల్ షాప్ మాది. అమ్మ, మీ పేరు? తాత గారు. ఓకే, చాలా సంతోషం అండి ఇవాళ మా స్టార్ మహిళకి వచ్చినందుకు. థ్యాంక్ యూ అండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఏదంటే ఎక్కడో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఈ ప్రోగ్రామ్స్ కు రమ్మని మమ్మల్ని హ్యాపీగా ఉంచిన మీ అందరికి థ్యాంక్స్ అండి. ఎక్కడో ఉండే మిమ్మల్ని మేము ఇక్కడికి తీసుకురావాలనుకుంటాం. అదే ఈ రోజు మేము చేసాం. ఓకే, థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ. నమస్కారం. ఈ అమ్మాయిని ఇక్కడ వదిలేసేయండి, కొంచెం తర్వాత పంపిస్తాం. ఓకే, బాయ్ రా. ఒరే, అలా ఏం చేయకుండా ఉండకు రోయ్, ఏదో ఒకటి చెయ్యి, సరేనా? మీరు విన్న ఆ పాట ఉంది కదా, అదే సినిమాలో. ఇద్దరు అమ్మాయిలతో. కరెక్ట్ ఆన్సర్ తీసుకోరు. ఇప్పుడు ఒక డైలాగ్. చిన్నోడా, ఇదిగోని కాఫీ. ఎక్స్క్యూజ్ మీ, ఇంట్లో మొత్తం ఎంతమంది ఉంటున్నారండి? దేనికి? జనాభా లెక్కల కోసం అండి. అదిగో కనపడుతుందా బాగున్నావు? ఆ బోండా ఉంది. నేను అంటాను, మా అమ్మ నాన్న చెల్లి, నేను మా వాడు. టోటల్ 6. ఇంట్లో ఎంతమంది? అయిపోయింది. ఎంతమంది ఉన్నారు ఇంట్లో? చెప్పు, ఎంతమంది ఉన్నారు ఇంట్లో? వీచి ఉంటాడు, పీతో వచ్చేస్తాడు. ఆడి గురించి వదిలే, నువ్వు నా గురించి ఎందుకు మర్చిపోయావు? కాళ్ళు మర్చిపోయినా. అదిగో, నువ్వు కావాలని మర్చిపోయావు. నాకు తెలుసు, నువ్వు ఎప్పుడు ఇలాగే చేస్తావు. కాళ్ళు మర్చిపోతారు, ఇంకా మర్చిపోతారా? నాకు అన్నలో తెలిసిపోతే అంతే. ఉన్న చోట ఉండవు, ఏదో ఒకటి పెట్టు. ముందు పెళ్లిళ్ళు చేసేయండి అమ్మా. పెద్ద ఆయనకి మనం ఎత్తుక్కోకర్లేదమ్మా, సేపనిచ్చి చేసేద్దారి. నేను చేసుకోనంటే చేసుకోను. ఎప్పుడు చూసినా ఓ గీ అని పిలుస్తాడు. పేరు పెట్టి ఒక్కసారినే పిలుస్తాడా? సీత అని పేరు పెట్టి పిలవమను, 2 నిమిషాలు చేసుకుంటాను. అతయ్య, నాకు కూడా చెప్పు. ఇప్పుడు నేను పెద్దోడిని పెళ్లి చేసుకుంటే నన్ను చిన్నప్పటి నుంచి పెంచావు కాబట్టి అమ్మలాగా చూసుకుంటావా? లేకపోతే నేను సడన్ గా నువ్వు అత్త నేను కోళ్ళని బిల్డప్ ఇచ్చేస్తావా? చెప్పు. నీకేమనిపిస్తే అది అడిగడమే, లోపలేం ఉంచుకోకు. అమ్మో, దాచుకుంటే ఒళ్ళు వచ్చేస్తుంది. ఇంతకి నాకు అన్ని అలా తెలిసిపోతే అంతే అంటుంది ఎవరు? అంజలి. సీత. అంజలా? సీత సినిమాలో సీత, బయట అంజలి. కరెక్ట్ ఆన్సర్ తీసుకోండి 6. ఇప్పుడు ఇంకో పాట. ఆకాశం తన రెక్కలతో నన్ను కప్పుతూ ఉంటే భూలోకం నన్ను నిక్కరపుచ్చాలి. చాబిల్లి తన వెన్నెలతో నన్ను నిద్రలేపి రే అంతా తెగ అల్లరి చెయ్యాలి. ఏవేవో కొన్ని కలలు ఉన్నాయి, అవి రేపో మాపో నిజమవ్వాలి. గుండెల్లో కొన్ని ఊహలు ఉన్నాయి, అవి లోకంలో నా చీకటినంతా తరిమేయాలి. ఆకాశం తన రెక్కలతో నన్ను కప్పుతూ ఉంటే భూలోకం నన్ను నిక్కరపుచ్చాలి. చాబిల్లి తన వెన్నెలతో నన్ను నిద్రలేపి రే అంతా తెగ అల్లరి చెయ్యాలి. చికి 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 చం చం, చికి 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 చం, చికి 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 చం చం, చికి చికి చం, చికి 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 చం చం, చికి 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 చం, చికి 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 చం చం, చికి చికి చం. దుమ్ చకుంతా చకు దుమ్ చకుంతా, దుమ్ చకుంతా చకు దుమ్ చకుంతా.
బాగా చేసావు. మీరు విన్న ఈ పాటలో డాన్స్ చేసిన హీరోయిన్ ఎవరు? గజాల. పల్లవి గారు పాయింట్లు. ఓకే, అలా ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. ఓకే సౌందర్య, మీ వాళ్ళు వచ్చారా ఇక్కడికి? అమ్మా నాన్న ఇద్దరు వచ్చి. మీ పేరండి? సుభాషిణి. సుభాషిణి గారు. సార్ మీరు? కృష్ణకుమార్ గారు. ఓకే, అల్లారు ముద్దుగా పెంచుతున్నారా? అవునా? నిజంగా అంటే నువ్వు ఏం చెప్తే అది ఎలా ఒప్పుకుంటారు, కొన్ని ఒప్పుకుంటారు, కొన్ని ఒప్పుకోరు. అది ఒప్పుకొనివి ఏమైనా ఉంటే ఇక్కడ చెప్పే, ఇక్కడ ఒప్పించేద్దాం మనం. ఇంటికి వెళ్ళాక వద్దు. ఓకే సార్, మీరేం చేస్తుంటారండి? బిజినెస్. ఓకే, మీరు ఎంతమంది అండి? 4 brothers 3 sisters. ఓకే, మీకు ఈ కుటుంబ దినోత్సవ శుభాకాంక్షలు అండి. చిన్న Same స్వీట్ to ప్యాకెట్ ఫ్రమ్ స్టార్ మహిళా టీమ్. ఓకే, స్టార్ మహిళ ప్రోగ్రామ్ చూస్తూ ఉంటారా? పార్టిసిపేట్ చేయాలని చాలా. అవునా? ఈ రోజు ఇలా వచ్చారు మీరు, తర్వాత పార్టిసిపెంట్ గా వద్దురు కానీ. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ అండి. నమస్కారం. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ అయ్యే రా. ఫస్ట్ నంబర్. శ్రీరాముడి మామగారు ఎవరు? ఇవాళ ఫ్యామిలీ డే కాబట్టి మనం కుటుంబాలు, వాళ్ళ బంధుత్వాలు, వాళ్ళ పేర్లు ఇవి. ఆప్షన్స్. ఏ జనక మహారాజు, బి సుమంత్రుడు. జనక మహారాజు. సీతాదేవి వాళ్ళ నాన్నగారు. తీసుకో. పల్లవి 3. నల్లరేగడి నేలలు నల్లగా ఉండడానికి కారణం ఏమిటి? ఆప్షన్స్. ఏ మెత్తని ఇనుప పదార్థం ఉండడం వల్ల, బి పొటాషియం ఇనుము ఎక్కువగా ఉండడం వల్ల. పొటాషియం ఎక్కువగా ఉండడం కాదు, మెత్తని ఇనుప పదార్థం ఉండడం వల్ల నల్లరేగడి నేలలు నల్లగా ఉంటాయంట. అభిమన్యుడికి శ్రీకృష్ణుడు ఏమవుతాడు? ఆప్షన్స్. ఏ తాతయ్య, బి మేనమామ. మేనమామ. కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే అభిమన్యుడు అర్జునుడి కొడుకు, అర్జునుడు వాళ్ళ ఆవిడ శ్రీకృష్ణుడి సిస్టరు. అలాగనమాట. తీసుకో 3. పల్లవి 2, ధరణి 1. బృందావనం సినిమాలో కాజల్ తాతయ్య ఎవరు? ఆప్షన్స్. ఏ కోటా శ్రీనివాసరావు, బి షాయాజీ షిండే. కోటా శ్రీనివాసరావు. తీసుకో 3. ధరణి 2, పల్లవి 1. జాతరలో జీన్స్ వేసుకున్న బుట్ట బొమ్మల, రాత్రిలో సబ్బు రాసుకున్న చందమామల, ఇస్తరిలో నంచుకున్న ఆవకాయ గుమ్మల, ఎడాపెడా ఎగాదిగా ఏమున్న వెంకమ్మల. సింధు, గుత్తా జ్వాల, సైనా నెహ్వాల్లలో ఎవరు గుండెజారి గల్లంతైందే సినిమాలో ఉన్నారు? ఆప్షన్స్. ఏ సైనా నెహ్వాల్, బి గుత్తా జ్వాల. సైనా. కాదు, గుత్తా జ్వాల. గుత్తా జ్వాల చేశారు, తను క్లబ్ సాంగ్ లో కనిపిస్తుంది. ఓకే, సెకండ్ క్వశ్చన్. ఇష్క్ సినిమాలో నితిన్ అక్కగా ఎవరు చేశారు? ఆప్షన్స్. ఏ సత్యకృష్ణన్, బి సింధు తులాని. సత్యకృష్ణ. కాదు, సింధు తులాని. కమాన్ కమాన్. కళ్ళలో కళ్ళలో మైకం, చిన్నారి కళ్ళలో వయ్యారి మైకం, నేను కళ్ళ హొయలన్నీ ఓర చూపే చూసెనులే, ఎదకు అదుపే తప్పిందే ఓ పిల్ల నీ వల్లేనా. అరే 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 గుండె జారి కళ్ళంతయ్యిందే, నీ సొగసే చూసి గుండె జారి కళ్ళంతయ్యిందే. నిన్నే పెళ్లాడతా సినిమాలో నాగార్జున తల్లిగా ఎవరు యాక్ట్ చేశారు? ఆప్షన్స్. ఏ లక్ష్మి, బి సుధా. లక్ష్మి. కరెక్ట్. తీసుకోండి 3. సౌందర్య 3. నాలుకలో తీపి రుచిని తెలిపే భాగం ఏది?
ఆప్షన్స్. ఏ చివరి భాగం, బి ముందర భాగం. చివరి భాగం కరెక్ట్. నాలుక చివరి భాగము రుచిని చూపిస్తుందంట, అంటే తీపిని తెలుపుతుందంట. మనకి టేస్ట్ బడ్స్ ఉన్నాయి కదా, అందులో పులుపు, చేదు ఇవన్నీ కాకుండా చాలా టేస్ట్ బడ్స్ ఉంటాయంట. మనకు తెలియదు కూడా కొన్ని టేస్ట్ ఏంటో. తీసుకో. ధరణి 2, మమత 1. కొంచెం ఇష్టం కొంచెం కష్టం సినిమాలో సిద్ధు తల్లిగా ఎవరు చేశారు? జయసుధ. కాదు, రమ్యకృష్ణ. సెకండ్ క్వశ్చన్, ఐస్ బర్గ్స్ ఏ ప్రాంతంలో ఉంటాయి? ఆప్షన్స్. ఏ మంచు ప్రాంతంలో సముద్రాలలో, బి ఎడారుల్లో. మంచు ప్రాంతాలు సముద్రాలలో ఉంటాయి. సముద్రాల్లో ఉండేటువంటి ఐస్ బర్గర్ల వల్ల ఓడలకి కూడా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. టైటానిక్ ఓడ అలాగే కదా మునిగింది. తీసుకోండి. పల్లవి 2, సౌందర్య 1. అయ్యారి బ్లాక్ బెర్రీ ఫోనులే మారే వాహల్లి బెర్రీ ఫోజులే థోడా 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 చేసింది నన్ను తుక్కుడా తుక్కుడా తుక్కుడా. ఫుట్బాల్, క్రికెట్, చదరంగంలలో ఇండోర్ గేమ్ ఏది? చదరంగం అంటే చెస్. కరెక్ట్ ఆన్సర్. తీసుకోండి 6 పాయింట్లు. పల్లవి 3, సౌందర్య 1, ధరణి 1, మమత 1. సూపర్ స్టార్ కృష్ణ సొంత ఊరు పేరు ఏమిటి? ఆప్షన్. ఏ బుర్రిపాలెం, బి కాకినాడ. బుర్రెపాలెం. కరెక్ట్ ఆన్సర్. నిరోష 1, ధరణి 1, సౌందర్య 1. అలా ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాం. ఓకే మమత, మీ బంధువులు వచ్చారా ఇక్కడికి? అత్తయ్య, మా హస్బెండ్, మా ఆడపడుచు, మా పాప, మా కోడలు. మాలో గిలిలో పండేదంతా పుణ్యమే మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే ఈ ఇంటికి మా కంటికి మందీపం ఈ రూపం. సార్ మీ పేరేంటి? రఘుపతి రెడ్డి మేడం. బాగా చూసుకుంటుందండి మిమ్మల్ని, మీరు బాగా చూసుకుంటున్నారా తన్ని? నేనే బాగా చూసుకుంటా. అలా ఎలా చెప్తారు మీరు? అమ్మ ఏమన్నా చూసుకోవట్లేదా సరిగ్గా? బాగా వండి చాలా పెట్టాలి. బాగా చూసుకుంటా. అవునా? ఏ రకంగా బాగా చూసుకుంటావు? వంటలు బాగా అన్ని చూసుకుంటావా? రకాలుగా. అవునా? నీ పేరేంటి? అని. నీ పేరేంటి? కృతిక. కృతిక, నీ తల నిండా ఏం పెట్టావు? బాగున్నాయి, మెడలో కూడా ఉన్నాయి చాలా. మీ పేరేంటి? నా పేరు రజిత. ఓకే. నేను ఆడపడుచున అవుతాను. ఓకే. అలా ఎలా అవుతారు? కాబట్టి. ఓకే ఓకే సరే పిల్లలు, ఇదిగోండి నాన్న మీకు స్వీట్ తీసుకో. థ్యాంక్స్ చెప్పండి. థ్యాంక్స్. ఓకే, మిమ్మల్ని పరిచయం చేసుకోలేదు. ఇది మా అత్తయ్య అండి. ఓకే. మీ పేరండి? నాగమణి అండి. నాగమణి గారు స్టార్ మహిళ ప్రోగ్రామ్ చూస్తారా అండి? చూస్తామండి, మిస్ కాకుండా చూస్తాం. ఓకే అండి, వచ్చినందుకు థ్యాంక్ యూ. నమస్కారం. రాయే రాయే నా రాకాసే నువ్వే బయటేసే అట్టా దోపేస్తే టాపులేసి పోదే పోదే పప్ప టాపులేసి పోదే పోదే పప్ప టాపులేసి పోదే కన్నే కొట్టాబంటే టాపులేసి పోదే ముద్దే పెట్టాబంటే టాపులేసి పోదే చెయ్యే పట్టాబంటే టాపు టాపు. ఓకే నాన్న, థ్యాంక్ యూ, చాలా బాగా చేశారు. వెరీ గుడ్. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం చూడండి. కాజల్. రైట్ ఆన్సర్. 6 పాయింట్లు సౌందర్య. నెక్స్ట్ చిత్రం. అనుష్క. కాజల్ వాళ్ళ సిస్టర్ నిషా అగర్వాల్. మొన్నే పెళ్ళైంది అమ్మాయికి. ఇవాళ కుటుంబ దినోత్సవం కాబట్టి అలా అక్క చెల్లెళ్ళు, అలా అన్నదమ్ముళ్ళు అలా రావచ్చు. నీకు -6. నెక్స్ట్ చిత్రం.
వెంకీ. వెంకటేష్ గారు చూసారా ఎంత పెంకీగా పిలిచిందో మీ పేరు? వెంకీ. ఎస్ ఇట్ ఈస్ వెంకీ. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. రానా. ఓకే వెంకటేష్ రానా వాళ్ళ బాబాయ్ కదా, అందుకని ఇవాళ వచ్చారు. చూద్దాం. ఎస్ యా కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. రామ్ చరణ్. ఎస్ రామ్ చరణే. తీసుకోదారని 6. ఇంకొకటే ఒక ఫోటో మిగిలింది, ఎవరో చూద్దాం. ధరణి. బన్నీ. బావ మరిది. చూద్దాం. ఎవడు సినిమాలో కూడా ఇద్దరు కలిసికట్టుగా కనిపించారు మనకి. తీసుకోండి 6. అలా ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. ఓకే నిరోష వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా పరిచయం చేసుకోలేదు, వచ్చారా? వచ్చారండి. కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం అవుతుంటే కలలు నిజం ప్రేమకు పేరంటం. మా మామయ్య గారండి. నమస్కారం సార్. మీ పేరు? సాంబమూర్తి గారు. మా అత్తయ్య గారు పేరు? శారద గారు. ఓకే శారద గారు. నెక్స్ట్ మా వారండి. కొంచెం బాగా పరిచయం చేయి, ఇంకా మీ వారి గురించి మంచిగా చెప్పు. 4 మంచి ముక్కలు చెప్పు మీ వారి గురించి. అన్ని మంచివే. ఏంటి ఒక్కటి చెప్పు. అన్ని చూసుకుంటారు. ఎలా? అడ్జస్ట్మెంట్ ఏమీ అనరు. ఓకే ఏమండి మీ ఆవిడలో మీకు బాగా ఇష్టమైన ఒక 2 క్వాలిటీస్ చెప్పండి. చాలా ఓపిక ఉంటుంది. ఇష్టం లేనివి ఆయన 98 చెప్తాడు. ఇష్టం ఉండేవో 2 చెప్పండి. ఓపిక్ గా ఉంటుందా? ఎందుకు మీరు బాగా ఇబ్బంది పెడుతుంటారా? అదే లేదండి. ఇంకా ఇంకో క్వాలిటీ నాకు ఇష్టమైన చేస్తుంది ఏదైనా కూడా. ఓకే నీ పేరేంటమ్మా? నీ పేరు చెప్పు మమ్మీ. ఏం పేరేంటి పాపది? నీ పేరు చెప్పు. త్రినయని. త్రినయని. మా నాన్నగారండి. నమస్కారం అండి. మీ పేరు సార్? మా మమ్మీ గారండి. సుజాత. సుజాత గారు స్టార్ మహిళ ప్రోగ్రామ్ చూస్తారా? బోర్ కొడుతుందా ఏమైనా? గట్టిగా కొట్టదా? ఏం కొడుతుంది మరి? ఓకే మీరు? మా బ్రదర్ అండి, మా చిన్నన్నయ్య. శ్రీకాంత్. శ్రీకాంత్ ఏం చేస్తుంటారు? సాఫ్ట్వేర్. మీకు మ్యారేజ్ అయిందా? చూస్తున్నారా? ఎందుకు? ఇంకా పెద్దన్నయ్య ఉన్నారండి. డిసప్పాయింట్మెంట్ కొంచెం కనిపిస్తుంది. ఆయనకి ఎప్పుడు పెళ్లి అవుతుంది, నాకెప్పుడు అవుతుంది పెళ్లి అని. వాళ్ళందరి సంక్రాంతి ఫ్యామిలీ అంటారండి. ఓ 4 మెంబర్స్ ఉంటాము. ఓకే ఓకే. ఫ్యామిలీ మొత్తం 16 మెంబర్స్ అండి. 2, 3, 4 ఇక్కడ ఉంటారు. ఇట్లాగే మాట్లాడుకుంటారండి మీరు? అదే టోకెన్ నెంబర్ ఇచ్చినట్టు. పేరు లేపరా ఆయన? మహేష్, జగదీష్, జయప్రకాష్. ఓకే ఒక సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు అన్నమాట మీది. ఓకే అండి చాలా సంతోషం. థ్యాంక్ యూ వచ్చినందుకు. థ్యాంక్ యూ అండి. లలిత బ్రాండ్ వైస్ స్టార్ మైల్ లో మన ఆఖరి రౌండ్ ఆట ఆడుకుందాం రా. ముందు అరటి పండు తినండి, తర్వాత బంతాట ఆడండి. ఇక్కడి నుంచి తీసుకొని ఒక బంతిని కమాన్ ఫస్ట్ మధ్యలో దాంట్లోకి వేయాలి. అరే ఆగు, ఇంకా ఆ తర్వాత నుంచి ఎందులోకైనా వేసుకోవచ్చు. 1 2 3 గో.
బంతులు 3, ఇది 2 కలిపితే 5, 30 పాయింట్లు. హాట్ బాక్స్ సెట్. 1 2 3 గో. నీకు కూడా 30 పాయింట్లు. హండీ సెట్. 1 2 3 గో. బంతులు ఇవి 2 కూడా కలిపితే 48 పాయింట్లు. థాంక్యూ. డిన్నర్ సెట్ వచ్చిందండి. 1 2 3 గో. బంతులు పడ్డాయి. ఇది 5 6 36. కూల్ కెగ్. 1 2 3 గో.
అయినటువంటి బంతి లెక్కలోకి రాదు, ఎందుకంటే టైం అయిపోయింది. సో 1 2 3 4 5 6 7 42 రోటీ మేకర్. మీ టార్గెట్ 9 ఆర్లు. అలా అయితే మీరు విన్ను, లేదంటే ధరణికి ఇచ్చేయాలి. ఓకేనా? 1 2 3 గో. ఆరు 7 8 48 పాయింట్లు. ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్. థ్యాంక్ యూ. ఓకే, సో ఇవాళ మన లలిత బ్రాండ్ రైస్ స్టార్ మహిళలో స్టార్ యువతి ధరణి. నిన్ను చూడకుంటే చాలు చెప్పల్లో ఉన్న పింపుల్, నీ చూపే తాకిందంటే పొంగల్లోన టెంపుల్. నువ్వు లేని లైఫ్ అంటేనే సైకిల్ లేని నువ్వే ఉంటే 1000 వాట్స్ క్యాండిల్. ముట్టుకుంటే నువ్వు సిగ్గులని పంచర్, ముట్టడించి వేసే మందులతోనే టెన్షన్. అప్పగించినావే సోపులున్న లోకర్, మంట పెట్టినావే గుండెల్లో నా క్రాకర్. కమ్ ఆన్